ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకు క్రియేట్ చేద్దాను ఏంటన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మెయిన్ చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో రీజన్స్ అనేది ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లాస్ట్ లో ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే. ఫస్ట్ మనకి మెయిన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు రీల్స్ కోసం కానీ, ఫేమస్ అవడం కోసం కానీ, ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసం కానీ. చాలా మంది ఏంటంటే మనకి 90% పీపుల్ అనేది ఇన్కమ్ జనరేట్ చేసుకుందామనే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. ఒక 10% పీపుల్స్ ఏంటంటే మనకి గ్రోత్ కోసం అంటే ఫేమస్ అవడం కోసం అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటారు. బట్ మెయిన్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మనం ఎప్పుడు క్రియేట్ చేసుకున్నా కానీ అది మనకి గ్రోత్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, కానీ దాని మీద మనం ఇన్వెస్ట్ చేయకూడదు. చాలా వరకు చూసుకుంటే మనకి ఇప్పుడు యాడ్స్ లో కూడా వస్తున్నాయి, మనకి 2000 కి 3000 కి మానిటైజేషన్ అయిపోతుంది, మీరైతే ఇలా అయిపోతుంది అమౌంట్ కట్టుకోండి అని చాలా వరకు చూస్తున్నారు. బట్ అలా అమౌంట్ కట్టుకొని చాలా యూట్యూబ్ ఛానల్ ఫెయిల్ అయిపోయి లాసెస్ అయితే అయిపోతున్నారు. అలాగే కొంతమంది వచ్చేసి ఏంటంటే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక 10K సబ్స్క్రైబర్స్ రాగానే, ఒక 100K సబ్స్క్రైబర్స్ రాగానే వాళ్ళు ఏంటంటే ఒక ఆఫీస్ పెట్టుకొని గ్రోత్ చేసుకుందాం, ఒక 30 to 20 lakhs అనేది ఇన్వెస్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ కోసం ఇన్వెస్ట్ చేసి అలా చాలా వరకు అయితే లాస్ అయిపోయి మనకు అలా 100 లో 90 to 80% పీపుల్స్ అయితే అలా లాస్ అయిపోతున్నారు. బట్ మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఎప్పుడైనా మనకి యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ వెళ్తున్నప్పుడు దాని నుంచి వచ్చే ఇన్కమ్ అనేది మనం దాంతో మనం స్పెండ్ చేసుకోవాలి, కానీ ఎక్స్ట్రా మనం అయితే ఇన్వెస్ట్ చేయకూడదు ఇప్పుడు యూట్యూబ్ అనేది. ఎవరైనా యూట్యూబ్ నుంచి అయితే ఇన్కమ్ జనరేట్ చేసుకుందామనే చూడాలి, కానీ యూట్యూబ్ మీద అయితే ఇన్వెస్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ కోసం మనం ఒక ఆఫీస్ పెట్టి ఆఫీస్ లో మనం సిస్టమ్స్ బిల్డ్ చేసుకొని, ఆఫీస్ స్టాఫ్ బిల్డ్ చేసుకొని, మనకి లాక్స్ లో శాలరీస్ ఇచ్చి ఇవన్నీ చేసుకుంటే యూట్యూబ్ అనేది ఎప్పుడైనా స్టెబుల్ గా ఉంటుందని మనం ఎప్పుడు చెప్పినా. యూట్యూబ్ నుంచి ఎప్పుడైనా మనకు ఒక 1 year అనేది మీరు స్టెబుల్ గా మీ దగ్గర ఉన్న ఫండ్స్ తో మీరైతే రన్ చేయండి. కెమెరాస్ కానీ లేకపోతే ఏదైనా మొబైల్స్ తో కానీ ఒక మైక్ సెట్స్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని లో బడ్జెట్ లో అయితే చేసుకోండి. మినిమం ఒక 10 to 5K వరకు పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుని అయితే ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఒక 1 year అయ్యాక మనకి మంచి గ్రోత్ వచ్చి ఆ యూట్యూబ్ లో వచ్చిన అమౌంట్ తో మనం ఏదైనా కొత్తగా అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ అది మన దగ్గర ఒక 10K సబ్స్క్రైబర్స్ ఒక 1 month లో వచ్చారని మనకి ఇంకా ఎక్స్ట్రా వస్తారని అయితే మనం ఎప్పుడు ఛానల్ అదైతే ఇన్వెస్ట్ చేయకూడదు. అలా ఇన్వెస్ట్ చేస్తే చాలా వరకు అయితే లాస్ అయిపోతారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా వరకు అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా వరకు చూసాను కూడా, చాలా ఛానల్ అయితే ఫెయిల్ అవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటే మాత్రం కొంత కమెంట్ కూడా చేయండి. ఎప్పుడైనా కానీ అమౌంట్ అనేది అయితే ఇన్వెస్ట్ చేయకూడదు. అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా మనకు వచ్చిన అమౌంట్ తోనే మనం అయితే ఛానల్ అనేది రన్ చేసుకోవాలి. ఇదైతే మిస్టేక్స్ అనేది ఎప్పుడు చేయకండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.